చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. టీడీపీ అంటే ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ లోకల్లో బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. ఇక్కడ ఈ ఉన్న మా రాజధాని ఇక్కడ కదా, ఇక్కడ చుట్టూ డెవలప్మెంట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఆయన వస్తే మరి తెలియదు కదా, ఈయనంటే ఈ సీనియారిటీ ఉంది కదా, 45 years నుంచి దగ్గర, మరి తెలియదు కదా. అందరు ఎవరి కాళ్ళు అభిమానం ఉండలేము అనుకుంటారంటే ఎవరి కాళ్ళే మాకు ఆ పార్టీ ఈ పార్టీ అంటారు. ఏంది వీళ్ళు ఎన్ని ఇదైనా ఏది చేసినా కానీ రాష్ట్రం బాగుపడాలంటే మరి చంద్రబాబు నాయుడు వస్తేనే, లేదనుకో అట్టగా ఉండిద్ది. చంద్రబాబు నాయుడు పర్ల బాగా ఎక్కువగా వచ్చి చంద్రబాబు నాయుడుతే అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు చంద్రబాబుదే బాగుందని నా ఉద్దేశం. ఈ ట్రిప్ కూడా ఈయనే ఉంటే మరి పేదలకి ఇళ్ళు అంటే ఒళ్ళంటే అలాంటివి ఉన్నాయి కదా, అవి జరుగుతాయి కనుక అతను వస్తేనే బాగుంటుంది. నాకైతే చంద్రబాబు అయితే ఒక రకంగా బాగుంటుందని ఆలోచన. జనం ఉద్దేశం ఏంటంటే నివురు కప్పి నిప్పులాగా ఉంది జగన్ వ్యవహారం. కేంద్ర గవర్నమెంట్ మీద మటుకు అందరూ కోపంగానే ఉన్నారు, ఈ చంద్రబాబుకి సహకారం లేదని. మళ్ళీ జగన్ వస్తే ఏదో సహకారం ఉంటుందనే ఆలోచనతో జనం ఉన్నారు. ఈ కాబట్టి జగన్కి ఏమైనా ఇస్తారేమో, కేంద్ర గవర్నమెంట్ ఇస్తే బాగుంటుందని ఆలోచనతో జనం ఉన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర రాజధాని ఇక్కడ ఏర్పడింది. ఏర్పరిచినటువంటి బీజం వేసిన ఆయన వృక్షమై ఫలాలు ఇచ్చే స్థాయికి తీసుకురావాలంటే ఎవరైతే మొదలుపెట్టారో వారు పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడే వస్తాడు. ఇప్పుడు ఇంకొకళ్ళకి అవకాశాలు లేవు, ఎందుకంటే జగన్ ఉన్నాడు, మరి కాంగ్రెస్ ఉంది, వీళ్ళకి అవకాశాలు లేవు. వాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాళ్ళయ్యో చేయటం తప్ప వాళ్ళు వస్తారు ఏదో అధికారానికి, అది భ్రమ. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది అది, ఎందుకంటే వాళ్ళకి అభిమానులకి. అది నేను తెలుగుదేశం అభిమాని కాదు, నేను తెలుగుదేశం కాదు, కాంగ్రెసే. అయినా ఆయనకు అవకాశాలు ఉన్నాయి కానీ తదిమావులకు అవకాశాలు లేవు. ఉన్న ప్రభుత్వమే బాగుంది, ఇంతకంటే మంచివాళ్ళు ఎవరు రారు, ఇంతకంటే మంచివాళ్ళు కూడా లేరు. ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఆయనకంటే మంచివాళ్ళు ఎవరు రారు, అంతకుమించి చేయలేరు కూడా వచ్చిన. మాకేం నమ్మకం లేదు, ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఎవరు వచ్చినా చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఇందిరాగాంధీ కానీ అనుభవం ఉంది ఆయనకి, చంద్రబాబు గారు ఇటు కొద్దివాడు కాబట్టి అనుభవం తక్కువ. వాళ్ళ నాన్నకి అతనికి తేడా ఉంటుంది, నేను వేరే గంట కాదు. ఇప్పుడు ఇతనంటే నేర్చుకున్నాడు, ఇందిరాగాంధీ దగ్గరే నేర్చుకున్నాడు ఇజ్జంతా. చంద్రబాబు ఆ బాడీగార్డ్ లాగా ఉంటే నేర్చుకున్నాడు, ఎవరిని ఎటు చూడాలి ఏంటి అనేది అన్నీ వివరంగా తెలుసుకున్నాడు, అంతే. తప్ప ఏమి లేదు తల్లి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.